ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మారుస్తూ ఆమోదం తెలిపింది. ఇకపై అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించారు. రాయచోటి నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మారుస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మారుస్తూ ఆమోదం తెలిపింది. ఇకపై అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించారు. రాయచోటి నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మారుస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మారుస్తూ ఆమోదం తెలిపింది. ఇకపై అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించారు. రాయచోటి నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మారుస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి రాంప్రసాద్ ను సీఎం చంద్రబాబు ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే సంకేతపరమైన ఇబ్బందులను మంత్రికి ఆయన వివరించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, గీతగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం ముగిసింది. కీలకమైనటువంటి నిర్ణయాలను చర్చించి ఆమోదం కూడా తెలపడం జరిగింది. ప్రధానంగా 56వ CRDA సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదించారు. అలాగే SIPB సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా చర్చించి ఆమోదించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజనపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ఏర్పాటు చేసి ఒక నివేదికను అయితే ప్రభుత్వం తెప్పించుకుంది. సో ఈ నేపథ్యంలోనే వాటిని కంప్లీట్ గా కూడా మారుస్తూ ఈ రోజు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగా ఏదైతే 26 జిల్లాలను 29 జిల్లాలుగా కూడా చేయడం జరిగింది. కానీ 29 జిల్లాలను మళ్ళీ 28 జిల్లాలుగా చేస్తూ ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి 1వ తేదీన లేదంటే 31వ తేదీన గజిట్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరుగుతుంది. ఖచ్చితంగా ఏవైతే మండల కేంద్రానికి అలాగే ఇటు అంటే జిల్లా హెడ్ క్వార్టర్లకు సంబంధించి జిల్లా కేంద్రాలకు దగ్గరలో ఉండి పక్క నియోజకవర్గాలకు పక్క జిల్లాలకు ఉన్నటువంటి కంప్లీట్ గా ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కూటమి నేతల గతంలో వాళ్ళైతే హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనగాని సత్యప్రసాద్ అలాగే BC జనార్దన్ రెడ్డి వీరందరితో కూడా ఒక కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కమిటీ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేసింది. అలాగే గతంలో కేబినెట్ లో కూడా చర్చించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 3 జిల్లాలను నూతన జిల్లాలను కూడా కేబినెట్ ప్రతిపాదించడం జరిగింది. మార్కాపురం, మదనపల్లి అలాగే పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. దీని మీద కూడా ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఉన్నా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. అనంతరం దగ్గర 950 విజ్ఞప్తులు అయితేనేమి అలాగే అసంతృప్తులు అయితేనేమి లేదంటే సలహాలు అయితేనేమి ఇవన్నీ కూడా రావడం జరిగింది. వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ రోజు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు వీటన్నిటికి సంబంధించి జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుంది. అలాగే రాజంపేట వాసులు కూడా తమకు జిల్లా కేంద్రంగా కొనసాగించాలని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కొత్తగా జిల్లా కేంద్రాన్ని ఇటు మదనపల్లిని కొత్త జిల్లాగా కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తుంది.
మదనపల్లిని జిల్లా కేంద్రంగా కూడా కొనసాగించేటటువంటి ప్రయత్నం అయితే ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటి నుంచి మదనపల్లికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే రాజంపేట మొన్నటి వరకు కూడా అన్నమయ్య జిల్లాలో కొనసాగింది. అక్కడి నుంచి ప్రస్తుతం కడప జిల్లాలో ఇప్పటి నుంచి కూడా రాజంపేట కొనసాగబోతోంది. గతంలో ఏదైతే కడప జిల్లాలోనే రాజంపేట ఉండేది, ఇప్పుడు కూడా మళ్ళీ కడప జిల్లాలోనే కొనసాగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతికి అత్యంత సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైల్వే కోడని మాత్రం తిరుపతి జిల్లాలో, గతంలో కడప జిల్లాలో ఉంది, తర్వాత అన్నమయ్య జిల్లాలోకి వచ్చింది. ప్రస్తుతం తిరుపతి జిల్లాకు రైల్వే కోడని కూడా అటాచ్ చేయడం జరిగింది. సో మొత్తానికి మాత్రం నియోజకవర్గాల పునర్విభజన కంప్లీట్ గా సాంకేతిక పరంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజా సౌలభ్యం కోసం చేశామని ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశంలో వివరించడం జరిగింది. అయితే ఎప్పుడైతే మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ నివేదిక సంబంధించి ఇటు ముఖ్యమంత్రికి సమర్పించారో అప్పటి నుంచే రాయచోటి జిల్లా కేంద్రం తరలిపోతోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రాయచోటిలో ఆందోళన కూడా చేశారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కావడం, అలాగే మంత్రి పదవి కూడా ఉండడంతో రాంప్రసాద్ రెడ్డి ముందుకు వచ్చి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవద్దు, ఆందోళన చేయొద్దు అని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రెస్ మీడియాకు ఒక నోట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో ఆయనకు ముఖ్యమంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంప్లీట్ గా ఆయన ఏవైతే సాంకేతిక పరంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా రామప్రసాద్ రెడ్డికి వివరించి, సో దీనివల్ల మరిన్ని సమస్యలు ఫ్యూచర్ లో తలెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మండల కేంద్రం తప్పని పరిస్థితుల్లో మదనపల్లికి మార్చాల్సి వస్తోందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారిగా అంటే తాను ఊహించని పరిణామం ఆ కేబినెట్ లో ఎదురు కావడంతో ఒక్కసారిగా కూడా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయినప్పటికీ చంద్రబాబు ఆయనను ఓదార్చడం జరిగింది. కంప్లీట్ గా తాను పూర్తిగా రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉంటారని, జిల్లా కేంద్రం మాత్రమే ఉండదు కానీ రాయచోటికి ఏమేమి ఒకవేళ జిల్లా కేంద్రం ఉంటే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, సో దానికి సంబంధించి రెట్టింపు అభివృద్ధి చేసి ఖచ్చితంగా ప్రజలకు చూపిస్తామని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం. అయినప్పటికీ కూడా ఎందుకంటే ప్రజల నుంచి గెలిచినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉంటారు, ప్రజల నుంచి వచ్చేటటువంటి ఆందోళనలు అయితేనేమి సమస్యలు అయితేనేమి ఖచ్చితంగా నేరుగా అక్కడ ఉన్నటువంటి శాసన సభ్యుల పైన ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి సమావేశం అయిపోయిన తర్వాత మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మంత్రి బయటికి వచ్చిన తర్వాత మీడియా ముఖంగా కూడా మాట్లాడలేకపోయాడు. కన్నీటి పర్యంతం అవుతూ అక్కడి వాహనంలో వెళ్ళిపోవడం జరిగింది. తాను మరొకసారి దీనిపైన కూడా స్పందిస్తానని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఈ అనూహ్య పరిణామం అయితే రాష్ట్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తుందని మాత్రం చెప్పుకోక తప్పదు. నియోజకవర్గాల పునర్విభజన అలాగే జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అలాగే ప్రజల సౌకర్యం కోసం ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటున్నామని, ఏ ప్రాంతానికి సంబంధించి ఏ వ్యక్తులకు సంబంధించి అనుకూలంగా ఉండకుండా అన్ని ప్రాంతాలకు సమానంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో దీంతో పాటు మిగిలిన ఏదైతే సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితేనేమి, అలాగే ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటికీ కూడా ఈ రోజు మంత్రిమండలి ఆమోదం అయితే తెలపడం జరిగింది. గీతిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.